8వ చౌపాయి నుంచి చదువుకోవాలి. 8వ చౌపాయి ప్రభు చరిత్ర. ప్రభు చరిత్ర సునివే కోరసియా, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे. ప్రభు చరిత్ర సునివే కోరసియ. రామచంద్రుడి యొక్క, ప్రభు అంటే శ్రీరామచంద్రుడే, ఆయన యొక్క చరిత్రని, కథని ఎప్పుడూ కూడా వింటూ ఆయన దాంట్లో ఒక ఆనంద రసియ అంటే ఆనందాన్ని పొందటం. రసం అంటే తెలుసుగా, రసం అంటే దాంట్లో ఉండే తీపి, మాధుర్యం అని అర్థం. ఇప్పుడు పండు ఉంది, పండులో ఏది ముఖ్యం? తొక్క, తోల, గింజల, నారల, దాంట్లో ఎసెన్స్ కావాలి కదా. అలాగే శ్రీరామచంద్రుడి యొక్క చరిత్రలో ఆయన ఆ మాధుర్యాన్ని ఎప్పుడు గ్రోలుతూ ఉంటాడు. మాధుర్యాన్ని ఆస్వాదించాలి కథలో. అది అది ఎవరికి తెలుస్తుంది? దీనికి మహాత్ముల ఉదాహరణ చెప్తారు. ఒక పువ్వు చక్కగా వికసించిన ఓ పుష్పం ఉందనుకోండి, అందంగా. ఆ పుష్పాన్ని మనం దూరం నుంచి చూసి అబ్బాయి ఎంత బాగుందో అని ఆనందిస్తాం కదా. కొంచెం దగ్గరగా వెళ్ళి ఇలా ముక్కు దగ్గర పెట్టుకుంటే వాసన వస్తుంది. అప్పుడు ఆ వాసన, ఆ పరిమళాన్ని కొంచెం దగ్గరగా వెళితే ఆనందిస్తాం. కానీ పుష్పంలో ఉండే మకరందాన్ని ఎవరు ఆస్వాదించగలరు? ఓ తుమ్మిదే తప్ప ఇంకెవరు చేయలేరు. తుమ్మిద ఏం చేస్తుంది? పుష్పంపై వాలి ఆ పుష్పం యొక్క సౌందర్యాన్ని గాని పరిమళాన్ని గాని ఎలాంటి భంగం కలిగించకుండా ఆ తొండం లోపలికి చొప్పించి మకరందాన్ని స్వీకరిస్తుంది. అవునా? అందుకే అది చాలా గొప్పది, భృంగం అంటారు. అలాగే రామచంద్రుడి యొక్క కథలో, మన శాస్త్రాలలో ఎన్నో సత్యాలు, నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. ఊరికే రహస్యాలంటే చెప్పకూడనివని కాదు, తరచి చూస్తేనే అవి మనకి అర్థం అవుతాయి కదా. ఆ లోతైనటువంటి విషయాలని అర్థం చేసుకోవటం, దాంట్లో ఉండే మాధుర్యాన్ని, భావ సౌందర్యం, శబ్ద సౌందర్యం, అన్నిటికంటే మించినటువంటిది జ్ఞానం. ఏది గ్రహించాలి, మన జీవితానికి దేన్ని మనం అన్వయించుకోవాలి, స్వీకరించాలి కదా. అది స్వీకరిస్తే అప్పుడు మనిషికి ఎంతో ఆనందం కలుగుతుంది. కాబట్టి తెలిసిన కథే కదా ఏం వింటాం అనుకోకూడదండి, చాలా తప్పు. ఎందుకంటే ఎంతో తపస్సు చేసి వాల్మీకి మహర్షి తపస్సునంతా ఆయన శరీరం, మనోబుద్ధులన్నీ పునీతం అయిపోయాయి రామనామంతో. అలాంటి వాడు రాశాడు ఆ వాల్మీకి రామాయణాన్ని. అందుకు దాంట్లో ఎంతో మాధుర్యం ఉంది. రామనామముతో నిండినటువంటి వాల్మీకి రామాయణం రచిస్తే మధురంగా ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఆ మాధుర్యం అంతా ఆయన లోపల నుంచి బయటికి తీసుకొచ్చాడు తపస్సు చేత కదా. మరి రామకథ ఎందుకు ఆయన రాశాడు వాల్మీకి మహర్షి అంటే ఈ లోకానికి ఒక మార్గదర్శనం చూపించడానికి. ధర్మమూర్తిని మనకి కళ్ళ ముందు సాక్షాత్కరింపచేస్తాడు. ఒక రామాయణంలో రాముడే ముఖ్యం కాదండి, రాముడి చుట్టూ ఉండి ఆయన అనుసరించి ఆయన్ని సేవించినటువంటి వారందరూ కూడా మనకి ఆరాధనీయులే, పూజనీయులే, స్మరణీయులే వాళ్ళంతా. సో అన్నిటినీ కూడా తీసుకున్నప్పుడు అప్పుడు మనకి రామాయణ మాధుర్యం మనకు తెలుస్తుంది. అంతేకాదు, మరి మన మామూలుగా మానవ జీవితంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, మధ్యస్థులు ఉన్నట్లుగానే ఆనాడు ఉన్నారు. సత్పురుషులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. అటు ఇటు కాకుండా మధ్యలో ఉండేటువంటి వానర జాతి ఉంది. అయోధ్యలో మానవులు, ఆదర్శ జాతి, లంకలో రాక్షసులు,
మధ్యలో ఉన్నటువంటి కిష్కిందలో వానరులు, 3 రకాల జాతులు అక్కడ కనిపిస్తాయి. అంటే 3 రకాల మనస్తత్వాలు, సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి ప్రజలు అక్కడ కనిపిస్తారు. వీళ్ళల్లో ప్లస్లు మైనస్లు అన్నీ ఉంటాయి. అంటే మంచి కొన్ని ఉంటాయి, చెడు ఉంటాయి. కాబట్టి లంకలో అందరూ చెడ్డవాళ్ళు గారు, మంచివాళ్ళు ఉన్నారు. అలాగే అయోధ్యలో అందరూ 100% మంచివాళ్ళు ఉండరు. ఇగో ఈవిడెవరు, మందరెవరు, అక్కడే ఉన్నది. కైకేయి పాడుబుద్ధి ఎందుకు పట్టింది ఈవిడ వల్ల. సో ఇలాంటివి చూసినప్పుడు మంచి చెడు కలగాపులగంగా ఉంటాయి. మనం దేన్ని స్వీకరించాలి, ఏది అనుసరించాలి అనేది ముఖ్యం. ఆ సారాన్ని గ్రహించటం. అందులో రామాయణం ఏమిటంటే కేవలం ఇతిహాసము కాదు, నవరసభరితమైన కావ్యం. అది ఆది కావ్యం అన్నారు. కావ్యం అంటే తెలుసు కదా, కావ్యములో నవరసాలు ఉంటాయి. దాంట్లో ఆ కథని గ్రహించటం, కథలో ఉండే తత్వాన్ని గ్రహించటం, కథలో ఉండే మాధుర్యాన్ని పట్టుకోవడం. ఆ మాధుర్యాన్ని గ్రహించడం అనేది ఆ రసాస్వాదనకి అందరికీ సాధ్యము కాదు. కాబట్టి రామనామములో రమించిన ఒక రామ కథలో ప్రభు చరిత్ర లో ఉండే ఆ రసాన్ని ఆస్వాదిస్తూ మైమర్చిపోతాట. నిజమే, ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది, చదవాలనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలైంది రామాయణం రచించి. ఇప్పటికీ ఘోరమైన కలిలో కూడా ఇంకా కొంతమంది ఉన్నారుగా, ఉండబట్టే ఇలా నిలిచింది ప్రపంచం. అంటే భగవంతుడి యొక్క కథలో ఒక భక్తిని, ఒక శ్రద్ధని కలిగి ఉండి, విశ్వాసాన్ని కలిగి ఉండి, ఆ మాధుర్యాన్ని గ్రహించగలగటానికి ఎంతో ధన్యుడై ఉండాలి. అందరికీ సాధ్యం కాదు. ఆ మనస్సు దానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి మహనీయుడు ఆంజనేయ స్వామి. అంతేకాదు ఆయన హృదయంలో ఎప్పుడు ఎవరుంటారో 3 మూర్తులు ఉంటారట. రామ, లక్ష్మణ, సీత. అంటే సీతారామ లక్ష్మణులు 3 ఉంటారు. చూడండి, ముందు ఆయన చూసింది రామలక్ష్మణులని అక్కడ ఋషముఖ పర్వతం ప్రాంతాల్లో. తర్వాత రామాజ్ఞతో ఆయన వెళ్తారు, లంకకు వెళ్ళి అక్కడ సీతమ్మని చూస్తారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ రాముడిని చూసినప్పుడు ఎంత భక్తి కలిగిందో, ఎంత గౌరవం కలిగిందో, పూజ్య భావన కలిగి తన్ని తాను సమర్పించుకున్నాడో, అక్కడ లంకలో సీతమ్మని చూసిన తర్వాత ఇంకా ఎక్కువ భక్తి కలిగిందట. సీతమ్మ పైన రాముడి కంటే ఎక్కువ భక్తి సీతాదేవి పైన కలిగిందట. ఆ దేవి యొక్క సౌశీల్యము కానీ, లేదా ఆమెలో ఉండేటువంటి తపశ్శక్తి కానీ, ఆమెలో ఉండే ధైర్యం, స్థైర్యం, రావణాసురుడు అంతటి వాడిని తిరస్కరించి గడ్డిపోతలాగా తీసి పారేసింది సీతాదేవి. అది అనితర సాధ్యం. అవన్నీ చూసిన తర్వాత ఆ తల్లి పైన ఎంతో గౌరవం కలిగి అప్పుడు అనుకుంటాడు, అందుకేనేమో ఈ తల్లి కోసము రాముడు అంత విలపించాడు. ఈమె 3 లోకాల కంటే ఎక్కువ, 3 లోకాలన్నీ ఒక తరాజులో పక్కన పెట్టి సీతాదేవిని ఓ పక్కన పెట్టి సీతాదేవి గొప్పదట ఈ 3 లోకాల కంటే. అలాంటి తల్లిని చూసినప్పుడు ఆనందం కలిగింది ఆయనకి. తప్పకుండా ఈమెను ఇక్కడి నుంచి విడిపించాలి అనేటువంటి దృఢ సంకల్పం కలిగి అన్ని ప్రయత్నాలు చేస్తాడు ఆయన. అంతేకాదు మరొక చక్కని దృశ్యం మన కళ్ళ ముందు కనిపిస్తుంది వాల్మీకి రామాయణంలో. లంకలో ఆ చెట్టు మీద కూర్చొని సీతాదేవిని చూస్తుంటాడు హనుమంతుడు. ఋష్యముఖంలో రాముణ్ణి చూశాడు. వాళ్ళిద్దరిని పక్క పక్కన పెట్టుకొని చూసుకుంటాడు ఆయన. అది భక్తుడి యొక్క లక్షణం. ఏమనుకుంటారంటే, అబ్బా ఈ సీతారాములు ఇద్దరు తుల్యశీల వయోవృత్తం, అంటే శీలములో, వయస్సులో, నడవడికలో, జన్మలో ఇద్దరూ సరిసమానంగా ఉన్నారట. మనం ఇంగ్లీష్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాం చూడండి, అది సీతారాములకే సరిపోతుందట. అలా ఒకళ్ళకొకళ్ళు అంత చక్కగా సరిపోయినటువంటి ఒక జంట, ఆ జంటను కలిపి చూసుకున్నారు. ఆయన ఎక్కడో ఈయన ఎక్కడో, ఇప్పుడు కంప్యూటర్లో 2 కలపట్ల, అలా ఆయన హృదయంలో ఇద్దరిని కలిపి చూసుకుని ఆయన ఎంతో మురిసిపోతాడు కదా. కాబట్టి ఈ సీతమ్మ ఎంత విచారిస్తుందో అక్కడ రాముడు అంతకంటే కూడా విచారిస్తున్నారు. కాబట్టి ఇద్దరి బాధను తొలగించాలి, ఇద్దరిని ఏకం చెయ్యాలి అనుకున్నాడు తన సేవ ద్వారా. అలాగే లక్ష్మణుడు కూడా రాముణ్ణి ఆజన్మాంతం పుట్టింది మొదలు
ఆయన అవతార సమాప్తి వరకు, లక్ష్మణుడు కూడా అవతారమేగా, అవతార సమాప్తి వరకు అంటి పెట్టుకున్నవాడు ఒక లక్ష్మణుడే. పుట్టింది రాముడితోనే పుట్టాడు. రాముడి తర్వాత 1 గంట 2 గంటలకు పుట్టాడు, ఎక్కువ టైం లేదు. తర్వాత అవతారంలో ముందు లక్ష్మణ స్వామి శరీరాన్ని త్యాగం చేస్తాడు, తర్వాత రాముడు మహాప్రస్థానానికి వెళ్తాడు. కాబట్టి చిట్ట చివరి వరకు రాముణ్ణి వెన్నంటి ఉండి సేవించిన వాడు లక్ష్మణ స్వామి. అందుకే ఆయనకి రాముడు పక్కనే స్థానం ఉంది. ఈ ముగ్గురు కూడా ఎప్పుడు హనుమంతుడి యొక్క హృదయంలో నిలిచి ఉంటారట అని తులసీదాస్ చెప్తున్నారు. ఇహ సూక్ష్మ రూపధరి సియహి దిఖావా, వికట రూపధరి లంక జరావా. మరి సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక సూక్ష్మ రూపంలో, అంటే ఒక చిన్న పిల్లి ఎంత ఉంటుందో అంత చిన్న రూపంలో సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. కారణం ఏంటి? లంకలో సీతాన్వేషణ చేసినప్పుడు పెద్ద రూపాన్ని ధరిస్తే వెతకటం కష్టం, పట్టుబడతాడు రాక్షసులకి పెద్ద పెద్ద రూపం ఉంటే. అందుకని చిన్న రూపాన్ని ధరిస్తే కనిపించడు. కాబట్టి అంత చిన్న రూపంలో వెళ్ళి సీతాదేవిని చూశాడు ఆయన. అయితే ఒకటి, రూపము చిన్నదైనా తేజస్సు చిన్నదిగా. ఆయన కావాలని తగ్గించుకున్నాడు ఆయన రూపాన్ని, కానీ తేజస్సు మాత్రం అమితమైనటువంటి తేజస్సు ఉన్నది, అది ఎక్కడికి పోలే. ఇక వికట రూపధరి లంక జరావ, ఆయనలో ఉండే విశిష్టత ఏంటంటే ఒక సిద్ధి ఉన్నది. ఏమిటా సిద్ధి? శరీరాన్ని తగ్గించుకోవడం, శరీరాన్ని పెంచడం అనేది ఒక యోగ సిద్ధి అది. అయితే ఆ సిద్ధిని ఎక్కడ ఎప్పుడు ఉపయోగించాలనేది దానికి కావాల్సింది ఏమిటి? బుద్ధి కావాలి. అందుకే సిద్ధితో పాటు బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి లేకపోతే సిద్ధి నిష్ప్రయోజనం అయిపోతుంది. అవునా? అందుకని ఆయన సీతాదేవిని అన్వేషించేటప్పుడు చిన్న రూపాన్ని ధరించి ఆయన తోపకు నిప్పంటించాడు కదా రావణాసురుడు. అప్పుడు ఏం చేశాడు? వికట రూపాన్ని ధరించాడు. భయంకరమైన రూపాన్ని ధరించి ఆ తర్వాత లంకనంతా కూడా కాల్చేశాడు. ఈ లంకా దహనం అనేటువంటిది ఒక విశిష్టమైన ఘట్టం సుందరకాండలో. మీ అందరికీ అనిపించవచ్చు, కొంతమందికి డౌట్ రావచ్చు, ఏమంటే రావణాసురుడు తప్పు చేశాడు కదా, మరి లంకనంతా కాల్చటం ఏం సబబు అని అడగచ్చు ప్రశ్నే. రావణాసురుడు తప్పు చేస్తే తప్పని తెలియని వాడు ఎవడండి లంకలో? అందరికీ తెలుసు. కానీ మంత్రులతో సహా అందరూ సమర్థించారు. బుద్ధి చెప్పిన వాడు ఒక్కడే ఒక మహానుభావుడు విభీషణుడు. కాబట్టి అందుకే సీతమ్మ అంటుంది, రావణ నీకంటే బుద్ధి లేదు, నీకు మంచి చెప్పేవాళ్ళు ఎవరు లేరా ఈ లంకలో? నీ శ్రేయస్సు కోరేవాళ్ళు ఎవరు లేరా? దీన్ని బట్టి చూస్తే నీ వినాశనాన్ని అందరు కోరుకుంటున్నారు అని నాకు అనిపిస్తుంది అంటుంది సీతమ్మ. కాబట్టి ఒకడు తప్పు చేస్తే, దుర్మార్గుడైతే ఆ దుర్మార్గుడికి వత్తాసు పలికి బాగా చేతులు వాడికి జోడించి వాడికి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకేం పెరుగుతుంది సమాజంలో చెప్పండి? దుర్మార్గమే పెరుగుతుంది. అవునా కాదా? అది ఒకటి నేర్చుకోవాలి. లంకలో ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళే, ఒక్క విభీషణుడు. అందుకే అంటారు గంజాయి వనంలో తులసి మొక్క, తులసి వనంలో గంజాయి మొక్క కాదు, అదంతా గంజాయి వనంలో ఒక్క విభీషణుడే తులసి. అందుకని ఆయన సరే లంకకు వెళ్ళాడు. వెళ్ళి ఎందుకు కాల్చాడు లంక అని అంటే, ఆ లంకా నగరం ఎంత విస్తీర్ణముగా వర్ణించబడింది సుందరకాండలో. అంత భోగభూమి అండి. లంక అంటే ఏమి లేదు, భోగభూమి. ఈ శరీరమే నేను అనుకునే ఒక గట్టి ఆసురీ స్వభావంతో శరీర సుఖమే నా సుఖం అనుకునేటువంటిది లంక. అలాంటి కల్చర్ అక్కడ ఉందన్నమాట. ఇప్పుడు మనము విదేశీయుల సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అంతా డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఒకప్పుడు అమెరికాలోనే ఉండేది, ఇప్పుడు ఇండియాకి కూడా more than 50% వచ్చేసింది ఆ కల్చర్. ఏమిటి? ఈ దేహ సుఖమే నా సుఖం, ఈ ఇంద్రియాల భోగమే నా భోగం, దీనికి నేను ఏమైనా చేసేస్తా, అన్నిటినీ విడిచేస్తా. అంటే ధర్మం లేదా ఏమి లేదు, అన్నిటినీ వదిలిపెట్టేస్తా. దేనికోసం? నా సుఖం కోసం ఏమైనా చేస్తా. ఇప్పుడు అదే కదండి మనిషికి కావాల్సింది. ఏం కావాలి? ధనార్జన కావాలి, ధనంతో సుఖం కొనుక్కోవాలి, అధికారం కొనుక్కోవాలి. ధర్మమా? అదెందుకు? దానికి అర్థం తెలియదు మనిషికి.
అది ఎందుకు ఆచరించాలో కూడా ఇప్పుడు ఎవరు ఆలోచించట్లేదు. అది కాబట్టి లంక అంటే ఏమీ లేదు. ఎక్కువ మంది ప్రజలు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే దేహమే నేననుకొని, దేహ సుఖమే నేననుకొని ఈ భోగాల్లో తేలియాడుతూ ఉంటారో అదే లంక. అలాంటి వాళ్ళు మానవులుగా ఉండరు, వాళ్ళు రాక్షసులే అవుతారు గ్యారంటీ. రాక్షస స్వభావం వాళ్ళది. కాబట్టి సీతమ్మ ఏం చేసిందని వీళ్ళందరూ అంత కష్టపెట్టారేమని, ఆ రాక్షస స్త్రీలు కూడా అంత కష్టపెట్టారు సీతాదేవి. కాబట్టి అందరూ రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు. కారణం దేహమే నేను, ఇంద్రియ సుఖమే నా సుఖం. కాబట్టి ఇంద్రియ లాలసులై ఉన్నటువంటి వాళ్ళందరూ రాక్షసులే. ఇప్పుడు మన సమాజంలో ఆ సంఖ్య పెరిగిపోతాం. మానవత్వం లేదు, ఏమైనా చేసేస్తే దానికోసం. పుణ్య పాపాలు ఆలోచించరు, ధర్మ విచక్షణ లేదు. సుఖం కావాలి, ధనం కావాలి, అది గడిపే కైలాసం, ఇల్లే వైకుంఠం అంట. ఏమీ లేదు, మంచి చెడు ఆలోచన లేదు. అలా ఉన్నప్పుడు అలాంటి లంక. అందుకని స్వామి ఏం చేశాడంటే ఆ లంకని వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి కాల్చేశాడు. ఏ నిప్పుతో కాల్చాడు? ఏ నిప్పు అయితే ఆయన తోకకు అంటించబడిందో ఆ నిప్పుతోనే కాల్చేశాడు అని మన కథలో కనిపిస్తుంది. కానీ ఒక మంచి అద్భుతమైన శ్లోకం ఉంది ఈ లంకా దహనం గురించి. ఆ అగ్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆంజనేయ స్వామి అనేది చాలా బాగుంటుంది. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయతే నైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం, ఆ నీటితో సముద్రాన్ని, సలీలం అంటే చాలా సులువుగా, అతి తేలికగా ఆ సముద్రాన్ని దాటి స్వామి ఏం చేశాట? ఏ శోకవహ్నిం జనకాత్మజాయాః, సీతాదేవి యొక్క శోక అగ్ని, ఆమె తప్పిస్తుంది అక్కడ. రాముడి కోసం తప్పిస్తుంది, రామ విరహంలో తప్పిస్తుంది. ఆ రావణాసురుడు పెట్టే బాధలు అంటే మాటలు, లొంగిపోమని బలవంతంగా ఇది చేయడం, ఆ రాక్షస స్త్రీల మాటలు బాధలు లోపల ఎంత బాధ కలిగిస్తాయండి సీతమ్మకి. ఆవిడ ఒక్కోసారి ప్రాణత్యాగం చెయ్యాలని కూడా అనుకుంది. ఆ శోక వహ్ని, శోక అగ్ని, అది ఆ అగ్నిని తీసుకొని ఆ అగ్నిని తీసుకొని లంకను కాల్చేశాట ఆయన. ఇప్పుడు లంకను కాల్చింది ఎవరు? శోకాగ్ని. ఎవరు శోకాగ్ని? సీతాదేవి యొక్క శోకాగ్ని. ఇంకొక విషయం, త్రిజట అని ఒక లంకలో కొంత మంచి వాళ్ళు ఉన్నారని చెప్పానే, అందులో త్రిజట అనేటువంటి ఓ రాక్షస స్త్రీ. ఆమె సీతమ్మకి ఎంతో ఊరట కలిగించింది. చక్కగా ఎప్పటికప్పుడు దగ్గరుండి ఒక సొంత సోదరిలాగా, అక్కలాగా, తల్లిలాగా ఆదరించింది. ఆ త్రిజటకి ఓ స్వప్నం వస్తుంది, మీకు తెలుసు త్రిజట స్వప్నం. ఆ స్వప్నంలో ఆవిడ రకరకాల అన్నీ కూడా చూసింది. శ్రీరాముడు రావటం, చేయటం, ఇదంతా కూడా సరే. ఆ స్వప్నంలో ఓ దృశ్యం కనిపించింది. హరి ఓం. ఆ దృశ్యంలో ఆమెకి లంకంతా దహించబడ్డట్టు కనిపిస్తుందండి. కళ్ళలో చూసింది ఆవిడ. ఆ త్రిజటా స్వప్నం వర్ణంలో లంక దహించబడుతున్నట్టు కనిపించింది ఆవిడకు ముందే. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది చెప్పండి? అది జరగవలసిందే జరిగింది, అవునా? కాబట్టి లంకను దహించడం అనేది తప్పు కాదండి. మీకు గుర్తుందా, మన ఫ్రీడమ్ మూమెంట్లో, మన భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారు ఒకసారి ఒక ఉద్యమం, అదేంటంటే విదేశీ వస్త్ర బహిష్కరణ చేశారు కదా, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మన విదేశీ వస్త్రములన్నీ అప్పట్లోనే వచ్చాయి మన దేశానికి. విదేశీ వస్త్రములన్నీ ఏం చేశారు తెలుసా? మన వాళ్ళందరూ అన్ని కుప్ప కాల్చేశారు మొత్తాన్ని. ఇది తప్ప అంటే తప్పు కాదు. ఆ ఉద్యమంలో అదొక శక్తి, ఒక ఉద్యమంలో ప్రేరేపణగా చేశారు దాన్ని.
అలాగే ఆంజనేయ స్వామి ఈ లంకలో ఈ రాక్షస గుణాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, భోగలాలసులు ఎక్కువ మంది ఉన్నారు, ధర్మచింతన లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఒక బాంబు పెట్టినట్టుగా, ఒక గుబేలు అనిపించినట్టుగా ఆయన లంకను కాల్చారు. కాబట్టి సీతమ్మ శోకవాహిని. మరొకటి, ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనము విలువ తెలియదు రావణాసురుడికి. తెలియక ఆయన అవమానించడానికి నిప్పంటించాడు, అవమానించడానికి ఊరంతా లంకని అంత తిప్పమని ఆదేశించాడు. కాబట్టి మహాత్ములైనటువంటి వారిని అవమానిస్తే దాని ఫలితం ఏమిటంటారు? సర్వనాశనం. అది నిరూపించబడింది. అంతేకాదు, త్రిజట కాదండి, లంకిడి అని ఒక రాక్షసు ఉంది కదా, లంకానగర అధిదేవత, లంకానగర రక్షిస్తూ ఉంటుంది. ఆ లంకిని చెప్తుందండి ఆమె ముందు ఆంజనేయ స్వామితో కొంచెం ఎదురు తిరిగింది. ఆమె నువ్వు వెళ్ళడానికి లేదు అని చెప్పేసి, తర్వాత అడ్డుకుంది, తర్వాత ఇట్లా కొట్టింది. కొడితే మళ్ళీ స్వామి పిడికడితో ఒక చిన్న దెబ్బ కొట్టాడు, కింద పడిపోయింది. కింద పడిపోయి అప్పుడు శరణాగతి పొందిన తర్వాత అప్పుడు అర్థమైంది ఈయన సామాన్య వానరుడు కాదు, బ్రహ్మదేవుడు నాకు చెప్పిన వానరుడే మహాత్ముడు. అందుకని ఆయన నమస్కారం చేసి, హాయిగా నువ్వు లంకానగరంలో ప్రవేశించు, నీ కార్యాన్ని నువ్వు సాధించుకొస్తావు, ఈ రావణాసుడు చేయని దుష్కార్యం వల్ల లంక అంత నాశనం అయిపోతుంది ఆవిడే చెప్పి, లంకని చెప్పి. అందుకని అన్నీ తెలుసు స్వామి, అన్నీ చూశాడు. అందుకని లంకని ఆయన తన తోక కంటించిన అగ్నితోనే మొత్తం అగ్నిదేవుడికి సమారాధన చేశాడు. చూడండి, అగ్నిభట్టారకుడికి సమారాధన అంటే తెలుసుగా, అంటే ఏంటి? అన్నం పెట్టడం. అగ్నిదేవుడికి ఏ అన్నం పెట్టాడు? ఆయన లంకా నగరాన్ని ఆహారంగా ఇచ్చాడు. ఆ ప్రకారంగా స్వామి శాశ్వతంగా ఒక ముద్ర వేశాడు చరిత్రలో. చూచి రమ్మంటే కాల్చి వచ్చాడు. అది ఆంజనేయ స్వామి వల్లే వచ్చింది. అంటే ఎవరైనా చెప్పిన పని చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా సాధించుకొని వస్తారో అప్పుడు ఈ వాక్యాన్ని వాడతారు. చూచి రమ్మంటే కాల్చి వచ్చాడు అని. అంత ఎక్కువ అంటే రాముడు ఏం చేశాడు? సీత జాడ తెలుసుకురమ్మన్నాడు, కానీ ఆయన ఇంకా ఎన్ని సాధించాడో కథలో మనకు తెలుస్తుంది. అందుకని ఆయన ఆ లంకా నగరానికి నిప్పట్టించాడు, వికట రూపాన్ని ధరించాడు. ఆ సమయంలో నిజానికి అంత భయం వేస్తుందంటే లంక అంతా దహించుకు, బంగారు లంక కదండి, కొన్ని చోట్ల బంగారం అంతా కరిగిపోయిందట. కరిగిపోయి ఆ ధాతువులన్నీ కూడా కరిగిపోయి రంగురంగుల కాలువలన్నీ వస్తున్నాయట. అప్పుడు అదంతా చూసి వాళ్ళందరూ ఆ లంకానగర వాసులు కింద ఆ పైన ఉండే దేవతలు, ఋషులు వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారట, ఎవరైనా ఈయన కేవలం వానరుడైనా, కిం బ్రహ్మణ సర్వ పితాహవస్య ఇహాగతో వానర రూపధారి, అంటే వానర రూపాన్ని ధరించినటువంటి బ్రహ్మదేవుడైనా ఈ రాక్షస సంహారం కోసము ఈ రూపంలో వచ్చాడా, లేక వైష్ణవ తేజస్సు ఈ వానర రూపంలో వచ్చిందా, లేక శివుడైనటువంటి పరమైనటువంటి తేజోరూపుడైన శివుడు మాయని కప్పుకొని ఈ వానర రూపంలో వచ్చాడా? చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తేజస్సేనా అని అన్నారు. అంటే ఒక ధ్వనిపూర్వక వాల్మీకి రామాయణంలో ఉన్న విశిష్టత ఏంటంటే డైరెక్ట్గా చెప్పరా స్వామి, ధ్వనిపూర్వకంగా చెప్తారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తేజస్సు అక్కడ ఉంది ఆయనలో. అందుకే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అని చెప్తారు. అలాంటి వాడు ఇక ఆ లంకను కాలుస్తుంటే ఎట్లా ఉన్నట్టంటే త్రిపురాసుర సంహారం అని శివపురాణంలో ఒక గాథ ఉంది. త్రిపురాసురులను సంహరించే శివుడా ఆయన అన్నట్లు కనిపించట, రుద్ర రూపం కనిపించిందట ఆ దహనం అంతా చేస్తూ ఉంటే ఆయన. ఇలా లంకా నగరాన్ని దహించటం అంటే ఒక రకంగా మానవుడు తనలోని భోగలాలసత, ఇంద్రియలోలత్వం, అధర్మాన్ని అనుసరించడం మొదలైనటువంటి దుర్గుణాలు ఏవైతే మానవ జీవితాన్ని పాడు చేస్తాయో వాటిని దహించడం. దేనితో దహించాలి? దేనితో దహించాలి అంటే తన యొక్క స్వయం కృషితో, తన యొక్క
బుద్ధిశక్తితో, తన యొక్క బుద్ధిశక్తి చేత వాటిన్నిటినీ కూడా జయించాలి, దహించి పారేయాలి జ్ఞానముతో. భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, ఎవరైతే ఇంద్రియారాముడై జీవిస్తాడో, అంటే ఇంద్రియములలోనే రమిస్తాడు, వాడి సుఖం ఏంటంటే తింటే సుఖం, చూస్తే సుఖం, తాగితే సుఖం, ఇవన్నీ సుఖాలే, ఇదే సుఖం అనుకుంటాడు. కానీ లోపల అన్నిటికంటే మించినటువంటి సుఖం ఒకటి ఉంది, ధర్మాచరణ వల్ల వచ్చే సుఖం, లేకపోతే ఆత్మ సుఖం ఒకటి ఉంది అనేది తెలియదు వాడికి, అసలు అవగాహనే ఉండదు. వాడి జీవితం అంతా వ్యర్థమైపోతుంది. మోహం పార్థస జీవతి అని చెప్తారు భగవద్గీతలో. కానీ అసలు సుఖం లోపల ఉంది, బయట ఇంద్రియ విషయంలో లేదు. స్పష్టంగా భగవద్గీతలో వివరించాడు. ఒకవేళ మనకు వచ్చినట్టు కనిపించినా అది రాజసిక సుఖమే తప్ప అసలు సుఖము కాదు. సుఖం అనేటువంటిది లోపల నుంచి వస్తుంది కానీ బయట వస్తువుల ద్వారా కానీ వ్యక్తుల ద్వారా కానీ రాదు. దీన్ని చెప్పుకోవాలంటే 2 క్లాసులు కావాలి మనం. కాబట్టి బయటకు కనిపించేది రాజసిక సుఖం, బయట నుంచి వచ్చినట్లు కనిపిస్తోంది, అది మధురంగా ఉంటుంది, అమృతంలా ఉంటుంది, తర్వాత విషయం అయిపోతుంది. ఆత్మసుఖం అలాగా, అది పొందడానికి చాలా కృషి చేయాలి, కానీ ముందు విషంలా ఉంటుంది, తర్వాత అమృత స్వరూపం అవుతుంది. అది సాత్విక సుఖం అంటారు. ఈ ప్రకారంగా ఆ సుఖలాలస భోగలాలస కోసమే కదా రావణాసురుడు ఏం చేశాడు, ఎక్కడెక్కడన్నా ఎత్తి తెచ్చిపెట్టుకున్నాడు, ఎత్తుకొచ్చి యుద్ధం చేసి ఓడించి ఎక్కడెక్కడ స్త్రీలను తన అంతఃపురంలో పెట్టుకున్నాడు. ఇంతకంటే ఘోరమైంది ఏమన్నా ఉందా? ఎంతమందిని చెరబెట్టాడు చెప్పండి. ఎక్కడెక్కడి నుంచి ఏ లోకాల్లో అక్కడెక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నాడు. ధనం అంతా తందే అన్నాడు. ఇదే రాక్షసత్వం. 10 తలల్ని 10 తలలు అంటే 10 ఇంద్రియాలే. ఈ 10 ఇంద్రియాలు కంట్రోల్ లేకుండా అన్నీ నావే నావే, అంతా సుఖము నాదే నాదే అనేవాడే రాక్షసుడు. అవునా? కాబట్టి అలాంటి లంకలో ప్రవేశించి ఈ రామదూత అయిన రామదాసుడు ఏం చేశాడు, దాన్ని కాల్చివేశాడు. కాబట్టి లంకా దహనం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఇది. ఏం కాల్చివేయాలి? మన జ్ఞాన దృష్టితో, మన ధార్మికమైనటువంటి చింతనతో వీటన్నిటిని తోసిపారేస్తే తప్ప సమాజానికి ఒక శ్రేయస్సు, సమాజానికి ఒక ఏమిటంటారు ధర్మము నిలిస్తేనే సమాజ శ్రేయస్సు కలుగుతుంది. ఇప్పుడు ప్రతివాడు సుఖాన్ని కోరుకునేవాడు, ఇచ్చేవాడేవాడు చెప్పండి, త్యాగం లేదు. ఇప్పుడు అలా కాదు. ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి, ఒక కుటుంబంలో ఒకళ్ళ నీ సుఖం నేను, నా సుఖం నువ్వు చూసుకుందాం అనుకుంటే ఇద్దరు బాగుంటారు. కానీ అందరూ సుఖాన్ని కోరుకుంటున్నాడు కానీ ఇచ్చేవాళ్ళు లేదు. అలా కాకుండా ఈ దృష్టి ఏదైతే ఉందో, సుఖము అనేది నిజానికి బాహ్యంగా కాదనేది శాస్త్రం మనకి చెప్తా ఉంది. కాబట్టి లౌకిక సుఖాల కోసము పారమార్థికమైన దాన్ని వదులుకుంటున్నాడు మనిషి. కనీసం ధర్మము కూడా లేదు. ఇప్పుడు సమాజంలో అదే జరుగుతోంది. రాక్షస ప్రవృత్తులు పెరిగిపోతున్నాయి. దానికి నివారణ ఏంటి చెప్పండి? రామాయణమే. అందుకు రామాయణాన్ని వినాలి, కథ కోసం కాదు. ఇలాంటి దుష్ట ప్రవృత్తుల వల్లనే సమాజము అశాంతికి లోనవుతుంది. ఇంట్లో శాంతి లేదు, కుటుంబంలో శాంతి లేదు, బయట శాంతి లేదు, ఎక్కడ అశాంతి. శాంతి ఎక్కడి నుంచి రావాలి? మనుషులు ఆలోచనలు మారాలి, దృష్టి మారాలి. ఆ దృష్టి మారాలంటే ధర్మాన్ని గురించినటువంటి శాస్త్రాలను వినాలి, మంచి జీవితం అంటే ఏంటో వినాలి. అప్పుడు కానీ మనిషి బుద్ధులు మారు. సరే, అందుకని ఇప్పుడు ఆంజనేయ స్వామిని హింసించాడు రావణాసుడు ఒక రకంగా. మహాత్ముల్ని హింసిస్తే ఏం జరుగుతుంది చెప్పండి? సర్వనాశనం జరిగిపోతుంది. అందుకు లంక అంతా కూడా దహించి వేశాడు. కానీ ఇంకొక విచిత్రం ఏంటి తెలుసా? ఆయనట స్వామి వెలుగుతున్నటువంటి ఆ మంటలో స్వామి మధ్యలో ఉన్నాడు కదా, అంతా మంటలే. అప్పుడు ఎలాగున్నాడంటే సాక్షాత్తు ఆదిత్యుడు లాగా, అంటే సూర్య భగవాను లాగా ఉన్నట్ట. సూర్యుడికి చుట్టూ కిరణాలు ఉంటాయి చూడండి, ఆ రకంగా. అయితే ప్రతి ఇల్లు చూసి చూసి నిప్పంటించాడు స్వామి. ఒక్క ఇల్లు మాత్రం వదిలిపెట్టాడు. ఎవరో చెప్పండి చూద్దాం. విభీషణుడి ఇల్లు మాత్రం కావాలని వదిలేసి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మీరు అడగొచ్చు నన్ను, ఏమండి స్వామి అంటే వదిలేశాడు ఇల్లు, బట్ ఆ పక్క ఈ పక్క వెనక ముందు ఇల్లు తగలబడిపోతుంటే మరి విభీషణుడి ఇల్లు తగలబడదా? అదో సందేహం.
అంతే కదా, అంతే కదా. ఆయన కాల్చకపోయినా నిప్పు అంతా అంటుకుంటే ఈయన వచ్చి పడుతుంది కదా ఈ పక్క ఇంటి పైన. మరి విభీషణుడు కాగలేదు. ఎందుకు కాగలేదు? ఆయనలో ధర్మచింతన ఉంది, ఆయనలో భక్తి ఉన్నది. ఈ విభీషణుడిలో ఉండే భక్తి గురించి మనం తులసి రామాయణంలో చూడవచ్చు. లంకకు వెళుతూనే ఆంజనేయ స్వామి లంక అంతా పరిశీలించి చూశాడు కదా. ఒక చోటికి వెళ్ళి అటు ఇటు కనిపించాయట ద్వారం పరిధిలో. ఇంకొంచెం దగ్గరికి వెళ్తే ఆయనకి రామనామం వినిపించిందంట. అప్పుడు లోపలికి వెళ్ళాడు సంతోషపడి, అబ్బా లంకలో రామనామం వినిపిస్తుంది అని చెప్పేసి. వెళ్తే విభీషణుడు పరస్పరం కలుసుకున్నారు. అప్పుడు ఈయన మాట్లాడుకున్నారు, ఇట్లా నేను రామదూతని రామభక్తుడిని సీతమ్మ కోసం వచ్చానంటే ఆయన ఆనందపడిపోయి అప్పుడు ఈయన సలహా ఇస్తాడు, నువ్వు రాముడిని శరణు వేడు అని చెప్పి ఆంజనేయ స్వామి సలహా ఇస్తాడు. అందుకే తర్వాత దోహాల తుమరో మంత్ర విభీషణమాన అని వస్తుంది. అలా ఇద్దరు మహాత్ములు అక్కడ కలుసుకున్నారనమాట. ఏదైతే ఈ వానరుడు ఆయన జాతి వేరు, కానీ ఇద్దరిలో రాముడు ఉన్నాడు. కలుసుకునేటప్పటికి విభీషణుడు అంటట, ఏమయ్యా నేను రాక్షసుణ్ణి జన్మతః, మరి ఆయన ధర్మాత్ముడు నాలాంటి రాక్షసుడిని ఆదరిస్తాడా అని అంటే, భలే వాడివే నువ్వు, నేను వానరుణ్ణి, నేను ఇంకా అల్పమైన ఇదిగా పుట్టాను, జాతిలో వానర జాతిలో పుట్టాను, నాలాంటి వాడిని రాముడు ఆదరించగలిగింది, నిన్నెందుకు ఆదరించడు అన్నాడు. అలా వాళ్ళిద్దరూ చక్కగా పరస్పరం మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కథ జరిగింది. ఇది మనకి వాల్మీకి రామాయణంలో కనిపించదు, తులసి రామాయణంలో కనిపిస్తుంది. అలా ఆయన ఒక విభీషణుడి ఇల్లు వదిలిపెట్టేసి మొత్తం లంకనంతా కూడా కాల్చాడు. భీమరూపధరి అసుర సంహారే, అక్కడే ఆ అశోకవనంలోనే అసురులని ఆయన సంహరించాడు. ఎంతమందిని? రావణాసురుడికి అంత భయం వేసిందంటే ఒక్క ఆంజనేయుడిని చూడగానే, చూడలేదు ఇంకా ఆయన, వార్త విన్నాడు, ఇలా లంకను పాడు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని. దాదాపు 80,000 మందో ఇంకెక్కువ మంది కింకరులు అనే ఒక సమూహాన్ని, అంతమందిని పంపించాడు. మంత్రుల్ని, అష్టసుతుల్ని, మంత్రిసుతుల్ని పంపించాడు. అలా మొత్తం 1/8 వంతు ఆ రావణాసుడు సైన్యాన్ని ఒక్కడే సంహరించాడు, ఎవ్వరు సహాయం లేకుండా. ఆ ప్రకారంగా ఆయన మరి అసుర సంహారం ఒక్కడే చేశాడు. సరే, తర్వాత యుద్ధరంగంలో రామరావణ యుద్ధంలో ఇంకా అనేక విధాలుగా అసురులు సంహరించడం, మరి శ్రీరామచంద్రుడికి సేవ చేయటం అన్నీ కూడా జరిగింది. తర్వాత రామ లాయస జీవన లఖన జియాయే శ్రీ రఘువీర హర్షివురలాయే. ఆయన ఏం చేశాట? లఖన అంటే లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామిని పునర్జీవితుడిని చేశాట, ఒక రకంగా జీవితాన్ని ప్రసాదించినట్టుగానే. ఏం చేశాడు? లక్ష్మణుడు ఒకనొకసారి రావణాసురుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధంతో ఈ గుండెల్లో కూర్చుకొని మూర్చిపోతాడు. అలా మూర్చిపోయినప్పుడు ఇంకా చాలా వేదన కలుగుతుంది అనమాట ఆ సమయంలో. అంతకుముందు ఇంద్రజిత్తో యుద్ధం చేసినప్పుడు కూడా ఆయనకు మొత్తం అంతా ఒళ్ళంతా ఇదైపోయి, ఆ ములుకులన్నీ ఇదైపోయి అప్పుడు కూడా చాలా నిస్తేజుడైపోతాడు 2 సార్లు. అలా మేఘనాథుడితో యుద్ధం జరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, సంజీవ పర్వతం, ఎవరు సుషేనుడు అనే వానరుడు సలహాతో సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చి ఆ లక్ష్మణస్వామికి ఆ వాసన ఇలా చూపిస్తాడు. ఎంత పవర్ఫుల్ ఔషధాలు అంటే అవి, వాసన చూడగానే హాయిగా లేచి కూర్చుంటాడు. మళ్ళీ చక్కగా ఉత్సాహంగా తేజస్సు అంతా పెరిగిపోదు. అన్నీ కూడా ములుకులన్నీ, బాణ ములుకులన్నీ పోతాయి, మళ్ళీ చక్కగా అయిపోతాడు ఒక్క వాసన చూడగానే. అలాంటి ఔషధాలు ఉంటాయి మన దేశంలో. ఒకప్పుడు దాన్ని మృత సంజీవిని అని అంటారు, కానీ నిజానికి 4 ఉంటాయి. 4 ఔషధులు తీసుకొచ్చాడు. ఔషధులు కాదు, కొండని తీసుకొచ్చాడు. ఆ ద్రోణ పర్వతం, సంజీవ అనే ఔషధం ఉంది కాబట్టి సంజీవ పర్వతం అంటారు, కానీ అది ద్రోణ పర్వతం. అలా సంజీవకరణి, విశల్యకరణి, అలా 4 రకాల ఔషధాలు ఉన్నాయి.
వాళ్ళ లక్ష్మణస్వామిని పునర్జీవితుల్ని చేశాడు. అంతేకాదు మరొక ఘట్టంలో, ఏది రామరావణ యుద్ధంలో, రావణాసురుడు లక్ష్మణుడితో యుద్ధం చేస్తాడు. లక్ష్మణుడే కావాలని వెళ్తాడు, రాముడిని వారించి నాకు అవకాశం ఇవ్వండి అయ్యా, నేను చూస్తాను వాడి పని. అప్పుడు శక్తి ఆయుధం ప్రయోగిస్తే కింద పడిపోతాడు. కింద పడిపోగానే ఏం చేశాడంటే రావణాసురుడు దుర్మార్గుడు అండి వాడు, లక్ష్మణస్వామిని ఎత్తుకుపోయి లంకకు తీసుకెళ్దాం అనుకున్నాడు. వాడి ప్లాన్ ఏంటంటే, ఎట్లాగో సీతమ్మ దూరం అయిపోయింది రాముడికి, ఈ లక్ష్మణుని కూడా దూరం చేసేస్తే ఈ రాముడు తిరిగి వెళ్ళిపోతాడు అయోధ్యకి, ఈ యుద్ధం ఆగిపోతుంది అనుకున్నాడు. అనుకొని లక్ష్మణ స్వామిని ఎత్తబోతున్నాడు. ఎత్తపోతుంటే ఎంతకీ స్వామి పైకి లేవట్లే. అంటే రావణాసురుడు ఎవరు, కైలాసాన్ని గదిలించిన వాడు, అట్లాంటి వాడికి లక్ష్మణ స్వామి ఎత్తలేకపోయాడు. వాడు ఏంటి, ఎందుకు ఎత్తలేకపోయాడు? లక్ష్మణుడు ఎవరు, ఆదిశేషుడు కదా, ఆయన మూర్ఛ వస్తుందని ఆయనకు తెలుసు. ఆయన కింద పడిపోయే ముందు తన యొక్క అసలు స్వరూపాన్ని, నిజ స్వరూపాన్ని తలుచుకొని పడిపోయాట. అందుకని ఆదిశేషుడు ఎంత ఉంటాడు, ఎవరు పట్టగలరు ఆదిశేషుడిని? బరువు అయిపోయి లేపలేకపోయాడు రావణాసురుడు. ఆంజనేయ స్వామి ఎక్కడి నుంచి చూశాడో, అప్ప ఆయన సమయస్ఫూర్తి వేగము ఎవరికి రాదండి. ఎక్కడి నుంచి చూశాడు, పరిగెత్తుకుంటూ ఎగురుకుంటూ వచ్చి కాలుతో గుండె మీద ఒక్క తన్ను తండాడు, కిక్కిచ్చాడు, తూలిపోయాడు రావణాసుడు, కింద పడిపోయాడు. వెంటనే లక్ష్మణస్వామిని పైకి ఎత్తేశాడు. ఇంతకుముందు రావణాసురుడు ఎంత కుమ్మినా పైకెత్తలేనటువంటి లక్ష్మణస్వామిని ఆంజనేయ స్వామి ఓ చిన్న బొమ్మను పైకి ఎత్తినట్టు ఎత్తేసి రాముడి దగ్గర తీసుకువెళ్ళాడు. అది సమయానికి రావడం, ఆదుకోవడం, అంతేగా. అప్పుడు రామాయణంలో, వాల్మీకి రామాయణంలో చెప్తారు, మరి మహాబలవంతుడైన రావణాసురుడు ఎత్తలేకపోయాడు, మరి ఈ నెల ఎత్తగలి అంటే భక్తి కారణం అని. ఆయనకి రామభక్తి ఉంది, లక్ష్మణుడు అంటే కూడా భక్తి ఉంది, సీతమ్మ అంటే భక్తి ఉంది. ఆయన భక్తి కారణం చేత ఆయన బరువు తగ్గిపోయాట. ఎవరు? స్వామి తేలికైపోయాడు. అలా లక్ష్మణ స్వామిని ఎంతో ఆదరంగా ఆయన ఆ సమయంలో ఇచ్చేశాడు.